నమస్తే A1 శ్రీ మీడియాకు స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుల పక్షం. నేటి వార్తా విశేషాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వర్ధంతులకు పూలదండలు వేసే వైసీపీ టీడీపీ నేతలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానించిన ఎందుకు స్పందించలేదని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంబావతిని గోవిందు ఆవేశం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంబావతిని గోవిందు, జిల్లా అధ్యక్షులు ఏ సుబ్బరాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీరాములు అధ్యక్షతన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నిండు రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ 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 అని జపించే బదులు భగవంతుని నామస్మరణ చేసుకుంటే స్వర్గం లభిస్తుంది కదా అని వ్యంగ్యంగా, చులకనగా, అవహేళనగా, అవమానకరంగా మాట్లాడిన అంశంపై అమిత్ షా గారు భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తపరిచి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంబావతిని గోవిందు మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మన దేశానికి ఇచ్చిన మహనీయుడు, అటువంటి అద్భుత శక్తి ఉన్న అంబేద్కర్ గారిని నిండు రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అవమానిస్తే అంబేద్కర్ గారి జయంతి వర్ధంతులకు పూలదండలు వేసే వైసీపీ టీడీపీ నేతలు ఇప్పుడు ఎందుకు అమిత్ షా గారి వ్యాఖ్యలను ఖండించలేదని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో యాటగిరి రామచంద్ర ప్రసాద్, ఆదినారాయణ, వినయ్ కుమార్, ఖాదర్ బాషా, హరిప్రసాద్, షేక్ ఇర్ఫాన్, రామన్న, రాజు, శ్రీరాములు, ఓబులేషు, జగదీష్, కేఆర్ హరిప్రసాద్, నరసింహులు, వెంకటరమణ, కృష్ణప్ప, ఆది, సోము, అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి రాజ్యాంగ అధినేత, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న మరి కలిగినటువంటి అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడితే మరి ఇది సరైనది కాదని ఈయనెందుకు మాట్లాడలేదు? మరి ఏమన్నాడు మొన్న ఎలక్షన్లో గెలిచిన తర్వాత, నాకు ఎంత సంతోషం పట్టలేక చంద్రబాబు నాయుడు గారు జనాల దగ్గర పోయినాడు, నాకు బీసీలు ఓట్లేశారు, మైనార్టీలు ఓట్లేశారు, ఎస్సీలు ఓట్లేశారు, ఎస్టీలు ఓట్లేశారు, మహిళలు ఓట్లేశారు అని ఇట్లా చెప్పుకున్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు ఎందుకు మరి అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇది సరైన పద్ధతి కాదు, ప్రపంచ మేధావిని మనం బాగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది కదా అని ఎందుకు మాట్లాడలేదు అంటే, ఇవన్నీ కూడా ఒకే తాన బట్ట ముక్కలు, ఈ పార్టీలన్నీ ఒకే తాన బట్ట ముక్కలు, మనువాదాన్ని పెంచి పోషించే ఒక విధానంలో పోతున్నటువంటి పార్టీలు. ఈ పార్టీలను గురించి మనం బహుజనులుగా ఉండేటువంటి వాళ్ళు వైసీపీ ఎట్లాంటిదో, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ ఎట్లాంటిదో ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఎందుకంటే 78 ఏళ్ళు అవుతున్నా ఈ దేశానికి స్వతంత్రం వచ్చినా నిత్యము అన్ని చోట్ల అణచివేతలకు, దాడులకు, దౌర్జన్యాలకు, హత్యలకు గురవుతున్నదంతా బహుజనులు తప్ప ఇంకో ఊరు లేదు. ఈ కులమత దోపిడీ, కబ్జా, దౌర్జన్యదారుల పార్టీల అరాచకాలు, దోపిడీలు విరిపోవడం అనేది జరుగుతుంది. దీనికి అంతటికీ కారణం బహుజనులుగా మనం ఉండి వాళ్ళకు ఓట్లేయడమే జరుగుతున్నది. దీన్ని గమనించాల్సింది బహుజనులు అందరూ గమనించి వీళ్ళకి ఎప్పుడైతే ఓట్లు వేయకుండా పోతామో వాళ్ళు లైన్లో ఉండే పరిస్థితి వస్తుంది. అంతవరకు వీళ్ళు మానే పరిస్థితి ఉండదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, ఎవరైతే అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినారో కేంద్ర హోంమినిస్టర్ అమిత్ షా గారు వెంటనే భారత జాతికి క్షమాపణ చెప్పాలి. మరి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ జై భారత్, జై భీమ్.